all dignitaries from various colleges, representatives from various colleges, please దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. వివిధ యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి చేసినటువంటి ప్రముఖులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వందే మాతరం. హంసిక, తనూజ, శిరీష, హంసిని అండ్ కావ్య త్వరగా. ఆదిత్య అకాడమీ తీసుకొచ్చారు. కూడా ఒక చిన్న మెమెంటోని మన సంస్థ చైర్మన్ శ్రీ న్యామతుల్లా భాష గారు, డైరెక్టర్ స్థోరామణి గారు, కాబట్టి అవన్నీ చూసుకుంటూ కూడా మన కోసం ఆయన ముందుకే మా ప్రియతమ నిర్మల నాగేశ్వరరావు గారిని వారి యొక్క అనుభవాలను మీ యొక్క జీవితానికి అస్మాబి జిల్లా కలెక్టర్ గారంటే ప్రతి ఒక్క పీపుల్ని ఎలాగ క్యాలిక్యులేట్ ఎలాగ సో
తర్వాత కార్పొరేట్ లెవెల్లో ఆ రోజు ఒక ఇన్స్టిట్యూట్ జరిగింది. ఆ సార్ ఇన్స్టిట్యూట్ చూసి నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ కదా డౌన్ చేసి జరిగింది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ చాలా థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ సార్. అందరికీ థ్యాంక్స్, కానీ మీకు నేను ఫాలో కాబట్టి మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీరు కూడా కొంచెం గట్టిగా పట్టండి, తప్పట్లు కావు మన ర్యాంక్కి అలాంటి చోటు మాత్రమే పెట్టి మిగిలిన పెట్టడం మానేసేసి ఆ సంవత్సరం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి వాళ్ళు అవకాశం లేకుండా చేసినటువంటి విద్యార్థులు నేను చదువుతున్నాను. అలా కాకుండా ఏ కాలేజెస్లో ఏ పేరు ఉన్నటువంటి కాలేజెస్లో ఎలా తక్కువ కాలేజెస్ అయినా సరే ఏ కాలేజీలో లాస్ట్ ఇయర్ ఎలాంటి ర్యాంక్ వాళ్ళకి ఏ రకమైన ర్యాంక్స్ ఇచ్చాయనేటువంటి డేటా అవైలబుల్గా ఉంది. అది తప్పనిసరిగా స్టడీ చేయబట్టి హాస్టల్ ఏంటి, బుక్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, మీకు అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులను ఎవరినో మీరు కన్సల్ట్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు మాత్రమే మీకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంకెవరిని మీరు కన్సల్ట్ చేయాలి. సంపాదించుకుని మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రిలియంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగాప్రయత్నం చేసినటువంటి వివిధ కళాశాలల అధినేతలకు, ప్రిన్సిపాల్స్కి, రిప్రజెంటేటివ్స్కి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా విద్యార్థులకు దాని ఫ్యూచర్ మీద అవగాహన కల్పించాలి అనే మంచి సదుద్దేశంతో చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు బ్రిలియన్స్ అధినేత నియామక్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంటర్మీడియట్ తర్వాత మీ అందరికీ అవగాహన ఉంటుంది. ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ, బైపీసీ పిల్లలకైతే నీట్ ద్వారా డాక్టర్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళు కూడా డిగ్రీకి రావడం కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానిలో మీరు గమనించాల్సింది ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్కి అనుకూలంగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉంటూ లేటెస్ట్ ఏ కోర్సులు బాగున్నాయి, ఇంజనీరింగ్ అయినా డిగ్రీలో అయినా అది గమనించాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్గా మీరు వివిధ పేపర్ల న్యూస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే ఇంకా లేటెస్ట్గా క్వాంటమ్ టెక్నాలజీ ఇలాంటి అనేక కోర్సులు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో దాదాపు అన్ని కాలేజెస్లో ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈసీ 4 బ్రాంచ్ బాగుంటుంది, అలాగే ఐటీ, ఇవన్నీ మీ అందరికీ తెలిసిన కోర్సులు. దాంతోపాటు తర్వాత ప్రయాణిక ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. దానిలో కార్యక్రమం చేస్తాం, తప్పకుండా రావాల్సి వచ్చాం మేము. పిల్లలు నెక్స్ట్ ఏం చేయాలనేది ఇంకా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం ఏ జిల్లాలో ఉన్నారు కదా, ఇక్కడే జరుగుతుంది కదా. ఇది కొంచెం నిలబడి ఇందాక నన్ను యాక్చువల్ మీరు చెప్పాలనుకుంటే మళ్ళీ రిపీట్ చేసేస్తాను. ఏం చేయగలరా మీరు, ఏ కాలేజ్ అనేది కొంచెం ఓపిక నెలత ఖాళీగానే ఉంటారు కదా, మీరు అనుకున్న కాలేజీ లిస్ట్ అంతా తీసుకొని ఒక్కొక్క కాలేజీకి వెళ్ళండి, వాళ్ళు చెప్పేయనండి. విన్న తర్వాత మెయిన్ ఏం చేస్తారంటే కాలేజీలో కాలేజీలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాలేజీలో పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కలిసి ఎలా ఉందో మీరు ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ తీసుకోండి. ఆ పిల్లలు ఏం చేస్తే చేయండి. మీ అక్కలో అందులో తప్పేపడు కదా, ఆ కాలేజీలో చదువుతున్నవాళ్ళు అన్ని మంచిగా చెప్తారు. ఏది మంచి అంటే మీకు మంచిగా చెప్తారు, కాలేజ్ బాగుంది బాగోమని చెప్పేవాళ్ళు. సో కాలేజీలో పిల్లలతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. మన అతిథికి ఓ చిన్న గిన్నెడు కొడుకుని పోగులాగా ఒక చిన్న మెమెంటో సత్కారం. అందరూ ఒకసారి లేచి నిలబడి మీ యొక్క వీక్ కోర్లు సాధారణంగా తెలిపవలసిందిగా కోరుతున్నాను. అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు వెరీ హ్యాపీ. అదే మన జిల్లా మన ఇక్కడ కూడా
నేషనల్ ఇంటర్నేషనల్గా కూడా ఫారిన్ కంట్రీస్లో కూడా ఎంతో జాబ్స్ చేస్తూ ముందుకు పోతుంటారు. ఆ విధంగా ముందుకు మనం ఆ స్థాయికి ఎదగాలనే ఆలోచన మీకు కూడా రావాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ and have attended a good function. This is my feeling also. Colleges settling in good colleges and going for also good higher education and good job. Thank you very much. Wish you a brilliant education institutions team also all the best for them.